చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి ఒక వాక్య భాగము నిర్గమాకాండము 2వ అధ్యాయము. నిర్గమాకాండము 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల యుగముల యందు అక్షయుడును ఆద్యంతరహితుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. చదవబడిన వాక్యమును మేము వివరించుకొనొచ్చు ఉండగా మాట్లాడమని వాక్యమై భూమి మీదకి దిగి వచ్చిన వరుడైన క్రీస్తు ప్రభువును బట్టి బ్రతములాడుకొనొచ్చు నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన మోషే సుఖోపవాస దీక్ష కార్యములలో ఏకీభవించుచున్న మనకి దేవుని యొక్క కృప తోడైనను గాక, ఆమేన్. ఈ యొక్క నిర్గమాకాండము 2వ అధ్యాయములో ఇంచుమించు మనకి 25 వచనములను మనము పఠించిన వారమై ఉన్నాము. ఈ యొక్క అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం చూస్తూ ఉంటాము. ప్రారంభ 2 వచనములు జన్మించిన మోషే యొక్క విశేషతను మనకు చూపిస్తే 6 నుండి 10 వచనములు జమ్ముపెట్లో పెట్టబడిన మోషే కొరకు వ్రాయబడినది. 15 నుండి 25 వచనముల వరకు మరి మిద్యాను దేశములో మందన కాసిన మోషే యొక్క విశేషత మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రారంభ లేఖన భాగాలు మనం చూస్తే లేవీ వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెని వివాహం చేసుకున్నాడట. ఆయన పేరు అమ్రాము యోకేబేదు. ఆమె లేవీ కుమార్తె అనగా అమ్రాము యొక్క తల్లి యొక్క చెల్లి. అమ్రామునికి ఏమవుతుంది? మా మేనత్త అని ఉంది. నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే అమ్రాము అంటే అనుభవము లేనివాడు అని అర్థము. అమ్రాము అంటే అనుభవము లేనివాడని అర్థము. యోకేబేదు అనగా యెహోవా మహోత్సవము కలవాడు అని అర్థం పట్టింది. అంటే ఈ అనుభవం లేనటువంటి వాడికి యెహోవా మహోత్సవము దొరికింది. ఏమిటది అంటే అది మోషే, అహరోనులు, మిరియాములు మట్టండి. ఈ మోషే తల్లిదండ్రుల యొక్క జీవితము చాలా శ్రేష్టమైనది, మరి మాదిరికరమైనది, యోగ్యమైనది అనే మాటను మనం చూస్తూ ఉంటాము. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి వారు విశ్వాస వీరులు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదన్నమాట. ఎందుకని వారు విశ్వాస వీరులు అంటున్నామంటే వారు ఆ యొక్క ఐగుప్తు దేశంలో వారికి శ్రమ వచ్చేటప్పుడు, వారికి వేదన కలిగేటప్పుడు, వారికి బాధ కలిగేటప్పుడు వారు విశ్వాసమును బట్టి మరి మోషేను దాచటములో కానీ మోషేను భద్రపరచడంలో కానీ ఏమాత్రము కూడా వారు భయపడలేనటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాం. అలాగని మరి విశ్వాసమును బట్టి మనం గమనించినట్లయితే దేవుని కొరకు గొప్ప కార్యములు చేసిన వారి యొక్క పేర్లు ఏమో ఈ యొక్క
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరి చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అందులో మరి ఆది కాండములో ఉన్నటువంటి విశ్వాస వీరులు అనగా 7 పేర్లు ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల యొక్క పేర్లు ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాము. అందులో ఈ యొక్క పేర్లను కూడా మనము వింటూ ఉంటాం అంటుంది. ఎవరి పేర్లు? అహరోను, మిరియాము యొక్క పేర్లు చేర్చబడలేదు, కానీ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లు ఇందులో చేర్చబడ్డాయన్నమాట. వారి తల్లిదండ్రుల యొక్క పేర్లు. అందుకే వారు రాజాజ్ఞకు భయపడలేరు అంటున్నాం మనం. అవునా కదా అమ్మా? ఒకప్పుడు ఏలియా గారు కూడా రాజును ఎదిరించినటువంటి రాజాజ్ఞను మరి ఎదిరించినటువంటి వ్యక్తిగా మనం చూసాం. కానీ ఒక స్త్రీ యొక్క ఆజ్ఞకు భయపడి పారిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క మరి అమ్రాము, యోకేబేదులు మరి దేవుని యొక్క రాజాజ్ఞను కూడా ధిక్కరించినటువంటి వీరులుగా మనము చూడవచ్చు. అందుకే సామెతల గ్రంథము 20వ అధ్యాయము ప్రారంభ వచనములో ఒక మాట ఉంటుంది. చూడండి, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనతట. అందుకని మరి కలహాలకి అన్నిటికి కూడా మరి అమ్రాము, యోకేబేదులు ఎలా ఉండేవారు? దూరముగా ఉంటూ దేవుని యొక్క కార్యములకు దైవ భయము కలిగి వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా మనము చూస్తూ ఉంటాము. అందుకని ఇక్కడ మరి వీరి జీవితము ఫలభరితమైనదిగా కనిపించింది. వీరి జీవితం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయముగా మనం చూస్తాం. ఎందుకంటే మరి 2 కుమారులు, 1 కుమార్తెని వారు అనగా దేవుని యొక్క కృపను బట్టి వారు సంపాదించుకున్నట్లుగా సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనములో మనం చూస్తాము. కనుక ఇక్కడ మనం చూస్తుంటే మరి దేవుడు వారిని ఆశీర్వదించాడు. అనగా వారి గర్భాన దేవుడు బిడ్డలను మరి మన జీవితం కూడా ఫలభరితముగా ఉండాలంటే మనం ప్రభుని ఏం చేయాలి? సేవించిన వారమైన ప్రభు కొరకు మరి ఎదురు చూసే వారమై ఉండాలి. అందుకని మరి ఇక్కడ మనం ఎలా ఉండాలంటే ప్రార్థించడం ద్వారా మరి కనగలిగిన వారమై ఉండాలి. విశ్వాసం ద్వారా కనగల వారమై ఉండాలి. అలాగనే మరి ప్రభు పనిచేయటం ద్వారా మనము కనిన వారమై ఉండాలట. ఎందుకంటే ఇక్కడ 3 భాగాలు మనం చూస్తూ ఉంటాము. ప్రార్థన ద్వారా కనియవారమై ఉండాలి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10 నుండి 20 వరకు. అలాగే 2వది విశ్వాసము ద్వారా కనగలము అంటున్నాడు మార్కు సువార్త 2:5లోని. అలాగనే ప్రభు పని చేయటం ద్వారా కూడా మనము కనగలమట. యోహాను సువార్త 15:16, 1 కొరింథీ 9 ప్రారంభ వచనములో కూడా మనము వారి కొరకు మనం చూస్తూ ఉంటాము. అందుకే వారు విలువైన వాటిని దాచుకునేవారట. వారు మరి మన ఇంటి దగ్గర ఎలా ఉంటాయి వస్తువులు? విలువైనవేమో బయట ఉంటాయి, విలువ లేని వాటినేమో మనము ఎక్కడ పెడతాం? ఇంట్లో దాచుకుంటాము, బీరువాలో దాచుకుంటాము. కొంతమంది చూడండి, ఎందుకు పనికిరాని వస్తువులను కూడా బీరువాలో పెడుతూ ఉంటారు. ఎందుకు పనికిరాని వాటిని దాస్తూ ఉంటారు, పనికొచ్చే వాటిని మాత్రము బయటే పెట్టేస్తాం మనం. కానీ మరి మోషే తల్లి మరి యోకేబేదట మరి విలువైన వాటిని దాసినట్లుగా
మనం ఈ నిర్గమాకాండము ఈ 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడేంటో చూసి 3 నెలలు వాడిని దాచుకుంది. పాపం దాసిందట. ఏమో అందుకే మోషే విలువైన వాడే, అలాంటి విలువైన వారిని బయట పారవేయకూడదు. చూడండి రాజాజ్ఞ ఏమిటి? 1వ అధ్యాయం 22వ వచనంలో మనము మరి చూస్తూ ఉంటాము. చూడండి, హెబ్రీయులకు పుట్టిన ప్రతి కుమారుని కూడా నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి. చూడండి, కుమార్తెమో బహుమానముగా దేవుడు మనకిచ్చాడు, కుమారునేమో స్వాస్థ్యముగా ఇచ్చాడు. మరి స్వాస్థ్యమైనది దాయటం అమ్మా మంచిదా, పారవేయటం మంచిదా? ఇప్పుడు దాచుకోవాలి స్వాస్థ్యం అనే దాన్ని. ఇప్పుడు ఈ స్వాస్థ్యమును పారవేయవాలని మరి ఫరో చెప్తున్నాడు, కానీ వారు దాన్ని దాచిపెట్టుకున్నారు. ఈ దాచిపెట్టడాన్ని బట్టి దేవుని యొక్క ఔన్నత్వమున వారు సంపాదించారు. ఎలా దాచిందట ఆ తల్లి? జమ్ము పెట్టులో ఉంచబడింది, జమ్ము పెట్టులో దాస్తుందట. ఇప్పుడు జమ్ము పెట్టులో ఉంచబడిన మోషేను మనము చూస్తూ ఉంటాము. అది ఈ జమ్ము పెట్టులో పెట్టబడినటువంటి మోషే మరి నైలు నదిలో భద్రతగా ఉంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నదిలో పారవేసినట్లుగా మనము అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 21వ వచనములో మనం తెలుసుకుంటాం. 7:21. ఆ తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు చాలండి, ఆ తల్లి ఏమో బయట పారవేసింది. ఇప్పుడు తల్లి ఆ బిడ్డను దాచలేక రాజుగారి యొక్క ఆజ్ఞను మరి ఎంతగా నొక్కుబట్టి ఎంత దాద్దాం అనుకున్నా బిడ్డ వయస్సు పెరిగే కొలది కోత పెరుగుతుంది, స్వరం పెరిగింది. ఆ స్వరము పెరగటాన్ని బట్టి ఆ బిడ్డను దాయలేక, ఆ బిడ్డను చేతులారా చంపుకోలేక ఏం చేసిందట? ఒక జమ్ము పెట్టిన తయారు చేసి దానికి కీలు పూసి, కీళ్ళు పూయాలి మా జమ్ము మరి ఇక్కడ మనం గమనించినట్లయితే అది పిట్లు తయారు చేయటానికి కూడా ఉపయోగపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జమ్ము చాలా విలువైనదట. జమ్మును మరి వారు ఏం చేసేవారట? నారు వేసి పెంచుతూ ఉండేవారట. అటువంటి యొక్క జమ్మును మనం చూస్తుంటే మరి ఇక్కడ మనకి ఎప్పుడైతే ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ యొక్క జమ్ము పెట్టులో పెట్టి ఆ యొక్క ఏట్లో విడిచిపెట్టేటప్పుడట తన సహోదరైనటువంటి మిరియాము ఆ బిడ్డకి భద్రత అంటే కాపు కాస్తుందట. తల్లి చెప్పింది, ఫలానా టయానికి రాకుమార్తె స్నానానికి వస్తుంది. రాకుమార్తె స్నానానికి వచ్చేటప్పటికి ఈ బిడ్డను ఆ యొక్క స్నానం చేయటానికి వచ్చినటువంటి రాకుమార్తె చూసి నా బిడ్డను అనగా హక్కును చేర్చుకుంటుందనే ఆలోచన ఎవరికి వచ్చింది? తల్లికి వచ్చింది. తల్లికి వచ్చింది కనుక ఆ స్నానానికి వచ్చే సమయానికి ఈ పెట్టెను ఆ యొక్క నైల్ నదిలో విడిచిపెట్టింది. నైల్ నది విపరీతమైన ముసల్లో ఉండేటువంటి ఆ యొక్క నది అనే మాటను మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ జమ్ము విపరీతముగా జమ్ము కూడా నైల్ నదిలో పెరగటాన్ని బట్టి ఇక అక్కట ఆ జమ్ము మధ్యలో ఆ జమ్ము ఆ ప్రక్క నుండి చాలా మరి ఆ దాక్కుని వెళ్తుందట. గమని ఎవరైనా చూశారనుకోండి, మిరియాము యొక్క ప్రాణానికి కూడా అపాయమే వాటిల్లుతుంది. కానీ ఈమె ఏమి ఎరగనట్టుగా ఆ యొక్క పెట్టిని వెంబడిస్తూ ఉండగా రాకుమార్తె ఏం చేసిందంటే స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ
ఆ బిడ్డను చూచింది. ఆ చూడగానే ఆ యొక్క పెట్టెను చూచి అది తీసుకురమ్మని తన దగ్గరున్న దావీదులకు తెలియచేయగా వెంటనే వారు ఆ యొక్క పెట్టెను తీసుకొచ్చారట. ఆ పెట్టు పైకి చాలా అందముగా కనపడుతుంది. ఆ పెట్టు లోపల మరి ఈ యొక్క మోషే బాలుడైనటువంటి మోసే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ పెట్టిలో పెట్టడంలో తల్లి యొక్క ప్రేమను మనకి కనపరచబడుతూ ఉందన్నమాట. ఆ తల్లి యొక్క ప్రేమ, ఈ యొక్క మీద యొక్క ప్రేమ ఎంత ఉందయ్యా అంటే, ఎవరైనా నీటిలో పారవేసినప్పుడు కానీ అనగా బయట పారవేస్తారు, కానీ పెట్టిలో పెట్టి ఎవరో పారవేయరు. కనుక మరి ఇది మరి తల్లి ప్రేమ కాపుదల మనకి చూపిస్తుంది. అలాగే మరి క్రీస్తు ప్రేమ చేత మనము కూడా కాపాడబడుచున్నాము అనే విషయాన్ని కూడా మనము మరి గుర్తించాలి. ఈ క్రైస్తవులైనటువంటి మనము ఈ దినాల్లో ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మనము కూడా మనకి దేవుని యొక్క కాపుదల ఉంది. యోహాను సువార్త 13 మొదటి వచనాన్ని మనం గమనిస్తే, ఆయన ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని లోకములున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడట. లోకములున్న తన వారిని అందరిని కూడా యేసు ఏం చేశాడట? ప్రేమించాడట. అలాగే కనుక క్రీస్తు యొక్క ప్రేమ చేత మనము ఎలాగో కాపాడబడుచున్నాము ఆ విషయాన్ని ఇర్మియా ప్రవక్త కూడా తెలియజేస్తాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని చూసి, చూడండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమ అంటే కలంకము లేని ప్రేమ దేవుడు మన పట్ల చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మరి యొక్క తల్లి ఆ యొక్క జమ్ము పెట్టెను తయారు చేసి అందులోనికి నీళ్ళు వెళ్ళకుండా, ఆ పెట్టి మునిగిపోకుండా ఆ పెట్టికి ఏం పూసిందట? కీళ్ళును పూసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంటిని ఆ యొక్క పెట్టెను మరి బయటకు తీసుకురండి అని చెప్పగానే ఆ ఫరో కుమార్తె ఆ పెట్టెను అనగా మరి కుమార్తె యొక్కకు తీసుకొచ్చేటప్పుడు ఆ ఫరో కుమార్తె ఆ పెట్టెను మరి తెరిచేటప్పుడట ఆ బిడ్డ కేవలం ఏడుస్తున్నాడట. ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. ఏడటం చూసి వెంటనే ఆమె హృదయము తరించిపోయింది. వెంటనే ఆమె ఏమనుకోవాలంటే ఆ పెట్టె తెరిచి చూసేటప్పటికి ఆ బిడ్డ ఏడ్చేటప్పుడు నిజంగా ఆ పిల్లవాడిని విసిరి పారవేయాలి. ఎందుకంటే ఆమె తండ్రి ఆమె తండ్రి ఆజ్ఞను ధిక్కరించారు. అవునా కదా? ఫరో యొక్క ఆజ్ఞను ధిక్కరించి ఏం చేసింది? పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో పెట్టి అనగా రాజుగారి కనపడకుండా ఏటిలో విడిచిపెట్టింది. అంటే ఫరో కుమార్తె ఏమనాలి? నా తండ్రి యొక్క ఆజ్ఞను ధిక్కరించి ఇలాగ చేయటము ఇది మంచి పద్ధతి కాదని వెంటనే మరి ఆ బిడ్డను ఆ యొక్క ఏట్లో పడవేయాలి. కానీ ఆమె అలా చేయలేదు. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చూస్తే, యెహోవా చేతులు నీటి కాలువల వలె ఉన్నవి. కనుక ఇక్కడ మనం గమనిస్తే మరి రాజుల యొక్క హృదయములను దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నట్టుగా మనకి ఈ లేఖన భాగం యొక్క సారాంశం మనకి కనపడుతుంది. కనుక ఫరో కుమార్తె యొక్క హృదయాన్ని అమ్మ తిప్పి ఆ శిశువుపై కనికరము చూపించాడు. దేవుడు కనికరము చూపించాడు. వెంటనే ఆ బిడ్డట మరి ఆ యొక్క మరి తల్లి అనగా మరి ఫరో కుమార్తె ఆ బిడ్డను చూడగానే ఆమెకి ఇష్టము పుట్టి ప్రాయం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ బిడ్డను చూడగానే ఆ బిడ్డ పట్ల ప్రేమ పెరిగింది. అందుకే మోషే పైన ఫరో కుమార్తె కనికరము కలిగినట్లుగా చేసింది కూడా దేవుడే అనే విషయాన్ని మనము గుర్తించాలి. కనుక మరి మనం ఇంకా ఆలోచించినట్లయితే మరి
యొక్క ఆమె ఏమంటుందంటే వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒక్కడు అంటుంది. అవునా కదా? వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒక్కడుని వెంటనే గుర్తుపెట్టిందట. హెబ్రీయుల పిల్లలకి ఐగుప్తీయుల పిల్లలకి చాలా తేడా కనపడుతుంది అక్కడ. మీరు ఎప్పుడైనా గుర్తించారో లేదు ఏమో. ఐగుప్తీయులు హాము సంతతి వారు. ఐగుప్తీయులు ఎవరు ఏమో? 105వ సంకీర్తన 27వ వచనాన్ని మనం చూస్తే, వారు ఐగుప్తీయుల మధ్యను అమ్మా ఒక్కడే చదవండి. ఆయన సూచక క్రియలను హాము దేశములో మహత్కార్యములను జరిగించెను. కనుక ఇక్కడ మరి వారు మహత్కార్యములు చూపటలో అనగా ఈ యొక్క ఐగుప్తీయులు ఐగుప్తీయులు మరి ఏ దేశానికి చెందినవారంటే హాము దేశమునకు చెందినవారు. 106వ సంకీర్తన 21వ వచనములో, ఐగుప్తీయులు గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను కనుక ఇక్కడ మనం గుర్తించినట్లయితే మరి హాము సంతానపు వారు కనుక ఆ పేరు ఐగుప్తీయులకు వచ్చిందట. హాము అనగా నలుపు. ఈ నలుపు ఈ సంతానపు వారి యొక్క దేహములు, వారి యొక్క శరీరం ఎలా ఉంటుంది? నలుపుగా ఉంటుంది. అందుకని మరి మనం బైబిల్ గ్రంథంలోనే కూడా చూస్తాం ఏంటంటే కూషు దేశస్తులు. బైబిల్ గ్రంథంలో ఇస్తేరు గ్రంథంలో కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అనే మాటను మనం చూస్తున్నాం. కానీ ఈ కూషు దేశస్తులు అనగా నీగ్రో వారు హాము సంతానపు వారు. అయితే ఇశ్రాయేలీయులు షేము సంతానమునకు సంబంధించినటువంటి వారు. విలాప వాక్యములు మనం చదివితే ఆ విలాప వాక్యములలో 4వ అధ్యాయము ప్రారంభము నుండి 7 వచనములలో మనం వారి కొరకు మనం చూస్తూ అంటాం. వారి యొక్క దేహములు, వారి యొక్క శరీరము ఎలాగుందో అక్కడ చూపిస్తాడు. చూడండి, బాగా గమనించండి. మేలిమి బంగారములతో పోల్చబడిన చాలండి. వారి యొక్క శరీరములు పగడముల కంటే వారు దేహము నీలము వంటిది. కనుక ఇక్కడ మనం గమనిస్తే మరి వారి యొక్క దేహకాంతి బంగారముతోనూ పాలతోనూ పగడములతోనూ నీలముతోనూ పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని మోషే ఏమై ఉన్నాడంట? సుందరుడై ఉన్నాడు.
ఏమో మోషే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనములో దివ్య సుందరుడని మనం చదువుకుంటున్నాము. మరి యొక్క దివ్య సుందరుడిగా ఉన్నటువంటి ఈ మోషేను ఈ యొక్క మరి ఫరో కుమార్తె చూసి ఏం చేసిందట? ఏమ్మా, ఈ కుమారుడిని నా కుమారుడిగా పెంచుకుంటాను అంది. ఎందుకంటే నీటిలో నుండి ఇతనిని తీసినని అతనికి మోషే అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. అందుకే మరి నేను లోక సంబంధిని కానట్లు మీరును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము అనే మాటను మనం చూస్తున్నాము. కనుక మనము లోక సంబంధము కాకున్నట్లుగా సత్యమందు ప్రతిష్ఠించవలసిన వారమై ఉన్నాము. మరి ఇది నాన్న మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ బురద మన కంటకుండగా చూసుకోవాలి, మన కంటకుండగా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఆ బురద అంటకుండగా మనం చూసుకుంటామో అప్పుడదా దేవుడు మనల్ని ఈ సుందర రూపమునకు మనల్ని తీసుకుని వస్తాడట. ఆ సుందర రూపమును మనము అడ్డుకోవాలనుకుంటే మనము దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వారమై ఉండాలి. అందుకే యోహాను సువార్త 14:3 అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును అంటున్నాడు. కనుక మనము మన యొక్క రూప లావణ్యములను మనము అద్దుకోవాలనుకుంటే మన యొక్క రూపమునకు మనం సిద్ధం చేయబడాలంటే దైవ ప్రత్యక్షతను మనము అందుకునే వారమై ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క ప్రేమను కలిగిన వారమై ఉంటాము. ఏమో మరి ప్రేమ ఉందా లేదా మనకి? మోషే అంటాడు 22వ వచనములో అనుకుంటాం, అమ్మా నేను అన్య దేశములో పరదేశుల ఇంటిని అనుకుని గెర్షోము అని పేరు పెట్టాడట. గెర్షోము అనగా పరదేశి. మరి మనం ఏమై ఉన్నాము? పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. మరి మనము కూడా భూలోకములు ఉండగా మంచి పేరును మనము కలిగి ఉండాలి. ఒక ఆయన అంటారు, ఏమనంటే పాప ఆయనంట ఎప్పుడు చూద్దామన్నా సువార్త విషయంలో వెళ్తూ ఉన్నాడట. వెళ్తుంటే ప్రతిరోజు ఏం చేస్తుందట? ఆయన చూసి రోడ్డు మీద కుక్క వెళ్తుందనుకోండి, ఆ కుక్క వంక పెట్టి ఈ కుక్కకి ఎప్పుడు ప్రార్థనే, ఈ కుక్క ఎప్పుడు ఇంటిగాడు ఉండదు అంటుందట. పిల్లి వెళ్తుంది అనుకోండి, పిల్లిని చూసి పిల్లికి ఇప్పుడు బజార్ల మీద తిరగటమే అంటుందట. ఒక రోజు ఇక ఈయన భరించలేక రోజు ఇదే పాఠం కదా, కుక్కను వంకబెట్టు, పిల్లి వంకబెట్టు, కోడిని వంకబెట్టు, ఈయన వెళ్ళేటప్పుడల్లాగా తడితేనే ఉంటుందట. ఒక రోజు నేను ప్రార్థన చేసుకుంటూ, యేసు ప్రభువా మరి నేను నీ సువార్త పని విషయంలో నేను వెళ్తున్నాను, నీళ్ళే సమయానికి ఆవిడేమంటుంది? ఈ కుక్కకి ఇప్పుడు ప్రార్థనే, ఈ కుక్కకి ఎప్పుడు ప్రార్థన అంటుందట. అంటే నా పేరు ఎత్తలేక కుక్కనే కోడిని వంక ఎడుతుంది. ఒక్కసారి ఆమెను చూడు ప్రభువా అన్నాడట. ఒకసారి ఆమెను చూడు ప్రభువా అన్నాడట. మరలా ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడట. ఆ రోజు ఈమె ఇంటికి లేదు. లేకపోతే
ఆ మాటలు విన్నవాడికి ఈవేళ ఆ మాట వినపడతలేదు. ఏమిటి మాట వినపడతలేదని చర్చలో ఉన్నటువంటి విశ్వాసం అడిగాడట. ఫలానా అని కనిపించలేదేంటమ్మా అన్నాడట. అయ్యగారు మీకు తెలియదా, ఆమె మూతి వంకరైపోయింది అయ్యగారు. మూతి వంకరైపోయి రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా మేము ఎన్నో మూతులు బాగు చేశాం, కానీ ఈ మూతిని బాగు చేయలేమన్నారు. ఏమ్మా, ఈ మూతిని బాగు చేయలేమన్నారు, తప్పేశారు, విజయవాడ తీసుకెళ్ళిపోయారు అయ్యగారు అన్నారట. అయ్యయ్యో, ఇంత పని జరిగిందా అనికినట. పాపం ఈ పాస్టర్ గారు అట్ట వాళ్ళ ఇంటికి వెళ్ళాడటండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మాయి ఉందట. ఏమ్మా, ఏం జరిగింది అన్నాడట. అయ్యగారు, మా అమ్మ మూతు వంకరు వచ్చేసింది, రాజమండ్రి తీసుకెళ్తే రాజమండ్రి డాక్టర్లు కూడా ఇది సాధ్యం కాదేక రాదని చెప్పేశారండి. విజయవాడ తీసుకెళ్లారు, అక్కడ కూడా మూతి రాదన్నారు. ఇక తీసుకొచ్చేస్తానంటే రాత్రికి ఇంటికి వచ్చేస్తుందండి అమ్మన్నారట. అలాగమ్మని చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాడట ఈయన. ఆ మరుసటి రోజు ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళగానే పలకరించాడట, అనగా పిలిచాడట. ఈ లోపాయి అమ్మాయి బయటకు వచ్చి పాస్టర్ గారు వచ్చారు అని వాళ్ళ నాన్నగారితో అందట. ఆవిడంటుందంటే మాట రావటం లేదా, మా మూత ఒక్కరు వచ్చేసింది కదా, రావద్దని. ఎవరిని? పాస్టర్ గారిని రావద్దారా అంటుంది. పాప ఈయన ఏం చేస్తుంది పాపం. అయినా సరే అయ్యగారు రెండోని ఆ అమ్మ తీసుకెళ్ళిందట. ఎల్లగా అని పాపం వాళ్ళ ఆయన అలా నిలబడి ఉన్నాడట. వాళ్ళ ఆయన అలా నిలబడి ఉండగా వెళ్ళి ఏమో మూతు ఇలా పట్టుకుంటున్నాడట. పాపం వాళ్ళ ఆయన అలా నిలబడి చూస్తున్నాడట. ఏమ్మా, ఏం చేస్తున్నాడు? నిలబడి చూస్తున్నాడట. వెళ్ళి ఇలా పట్టుకుని ఇలాగ అన్నాడట. ఏంటయ్య బాబు అలా ముట్టుకుంటున్నాను, మీకు తెలదు, మీరు అలా ఉండండి అన్నాడంట. మా ఎవరు ముట్టుకుంటున్నావు ఏంటి అంటున్నాడట వాళ్ళ ఆయన. ఈలో పీడ అంటున్నాడంట, మీకు తెలియదు అలా ఉండండి అంటున్నాడటండి. వెంటనే ఈ మూతట్టుకుని ఎలాగా నజరుడని యేసు నామములో ప్రభువు నీకు స్వస్థతనిచ్చినగా కానీ ఈ మూతిలా గట్టిన ఎలాగ అనేటప్పటికీ డాక్టర్లకు సాధ్యం కానిది లేలైపోయిందటండి. వెంటనే మూతి మరలా సరిగా వచ్చేసిందట. వచ్చేస్తే మరలా మాటలు వచ్చేసాయి. రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్ తీసుకెళ్లారు, పని అవుదన్నారు. విజయవాడ తీసుకెళ్లారు, పని అవుదన్నారు. ఇక తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత మరలా ఎవరైతే యేసు ప్రభువా ఆమె చూడండి అని ప్రార్థన చేశారు, ఆయన వెళ్ళి ప్రార్థన చేసేవారికి ఆ మూతి వంకర పోలేదట. ఏమో మరి మనము దేవుని పట్ల బహు జాగ్రత్త కలిగి ప్రవర్తించేది కథ కాదు, నిజంగా జరిగిన స్టోరీ, జరిగింది ఇది. మరి చాలామంది దైవ భయం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి కాక దేవుడు కల్లోర చేశాడంటే ఎవడెక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడు. అది మాట్లాడకపోవటం కారణం అదే కదా. ఏమో దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.